ఏంటి మణిపూర్ ఉంది. ఇప్పుడు మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టేశారు, శాంతి భద్రత కాపాడుతాం అంటున్నారు. ఏం జరగట్లేదు అక్కడ. మరి ఇంతకాలం ఇట్లే ఉంటదని ప్రశ్నించాలి కదా. ఎవరు ప్రశ్నిస్తారు? ఇప్పుడు ప్రజల తరపున ఒక సమాజంలో అశాంతి ఉన్నప్పుడు ప్రజల తరపున సుప్రీంకోర్టుకు వచ్చి మొరబెట్టుకున్నప్పుడు దాని మీద సుప్రీంకోర్టు నిలదీస్తుంది, అడిగితే తప్పేముంది దాంట్లో? దానికి సమాధానం చెప్పాలి తప్ప ఎదురుదాడి. అంటే బీజేపీకి ఉన్నటువంటి స్వభావం ఏదంటే తన తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే, తన లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే, తన అభిష్టానికి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళపైన దాడి చేయడము. ఇప్పుడు అందులో భాగంగానే నిశికాంత్ దూబే గాని, లేదు ఇప్పుడు జగదీష్ ధన్ఖడ్ గారు, ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఉండి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు మీద ఎట్లా చేస్తారు? గతంలో కూడా దాడి చేశారు ఆయన. ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఏదైతుందో అది కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుంది. మన న్యాయ వ్యవస్థకి అవసరం అనుకుంటే ఆయన మీద కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంది అది. కాబట్టి ఇది సరి అయినటువంటిది కాదు. బెదిరియడం ఎంతకాలం బెదిరిస్తాం? మనం న్యాయ వ్యవస్థను బెదిరిస్తే నువ్వు ఆ రాజ్యాంగబద్ధ ఉన్నటువంటి ఈడీని ఎదిరిస్తా ఉంటే వాటిని కూడా బెదిరించేసి వాడుకుంటా ఉన్నాం. అలాగే సిబిఐని మొత్తం జీరో చేసి పెట్టినా ఇప్పుడు సిబిఐ అసలు ఎవరి మీద దాడి చేస్తుంది అంటే ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తారనే పరిస్థితి వచ్చేసింది. అంటే రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా ఒక కీలు బొమ్మలుగా మార్చడం కోసం జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ కనుక జరుగుతూ ఉంటే దానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఇప్పుడు బీజేపీ జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేదు. ఇంకొక ప్రమాదకరమైనది ఏంటి, ఇప్పుడు వక్ఫ్ విచారణ జరుగుతున్నప్పుడు అదే ఆ ప్రశ్న చెప్పండి. వక్ఫ్ కు సంబంధించిన అంశం విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఆ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించిన సందర్భంలో అటు ప్రభుత్వం నుంచి గానీ ఇటు సోషల్ మీడియా వీళ్ళ వారియర్స్ కూడా అది సుప్రీంకోర్టా ముస్లిం కోర్టా అనే కామెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారంటే అట్లా సుప్రీంకోర్టును అలాంటి కామెంట్లు చేయొచ్చునా? ఎట్లా చూడాలి దాన్ని? అదే అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ భావజాలానికి అనుకూలమైన తీర్పు వస్తే, లేకుంటే వ్యాఖ్యానాలు వస్తే ఒకటి. ఇప్పుడు మొన్న ఎక్కడో చర్చ జరుగుతుంటే ఆయన అంటుండే హిందూ అనేది అది సంస్కృతి, అది మతం కాదు, అది జీవన విధానం అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అప్పుడు సుప్రీంకోర్టు ఏంటిది? సుప్రీంకోర్టే కదా ఉంది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టే. మొన్న ఈ విచారణ జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఆయన ఏం అడుగుతున్నాడు? జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమో ఏదైతే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎందుకు ఆడెందుకని చెప్పేసి ఆయన ప్రశ్న వేస్తే, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ బెంచ్ లో ముస్లిం ఎందుకు లేరని అడుగుతారు. అంటే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక సెక్యులర్ బాడీ. అది వక్ఫ్ బోర్డు అనేది ఒక మత ఇన్స్టిట్యూషన్. అది మతానికి సంబంధించినటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఏర్పాటు చేయబడే ఒక బాడీ. ఇప్పుడు వక్ఫ్ బోర్డును తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు రెండు సమానం చేయడం అంటే ఏంటిది? అంటే సమాధానం చెప్పలేక, అంటే ఆడలేక ఏమంటాం కదా, మధ్యలో దరువు సరిగా లేదు అన్నాడట వెనకటికేవాడు. ఇప్పుడు నీవు చేసేది తప్పు చేస్తూ సుప్రీంకోర్టులో బెంచ్లో మీరెందుకు ముస్లిం లేడు ఇక్కడ అంటే వాళ్ళు ఆయన సరే చీఫ్ జస్టిస్ మంచి సమాధానం చెప్పారు. కానీ ఇలాంటివి అంటే బీజేపీ నుండి ఇట్లా అసంతృప్తికి సంబంధించినటువంటి అంటే సుప్రీంకోర్టును భయపెట్టాలను, సుప్రీంకోర్టును ఒక ప్రెషరైజ్ చేయాలను, అంటే ఈ ప్రజల తరపున జస్టిస్ అనేది రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అనేది చాలా సీరియస్ గా జరుగుతున్నట్టుగా మనకి ఇది వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇది కూడా వచ్చింది. కొన్ని ఇంకా ట్రోల్స్, చాలా దుర్మార్గమైన ట్రోల్స్ కూడా చూసాం. సుప్రీంకోర్టును ఉరిదీయాలనో, లేకుంటే సుప్రీంకోర్టు ముస్లిం కోర్టు అనో, లేకుంటే అసలు సుప్రీంకోర్టు అనేది లేకుంటేనే ఈ దేశంలో చేయాలనో, లేకుంటే ఇలాంటి కోర్టులు ఉంటే ఇట్నే ఉంటది అని చెప్పేసో, ఇవన్నీ చాలా రకాలైనటువంటి ట్రోల్స్ పోస్తున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే మనకు అనుకూలంగా వస్తే ఒక రకంగా, మనకు వ్యతిరేకంగా వస్తే ఒక రకంగా వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. దీనికి కారణం కూడా ఏంటంటే బీజేపీ పెంచి పోషించిన ఒక ద్వేషం. ఈ దేశంలో ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణం. చర్చ కాదు, చర్చ చేయొచ్చు. సుప్రీంకోర్టు సరే ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మీద చర్చ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీ అభిప్రాయం చెప్పవచ్చు. సుప్రీంకోర్టు పలానా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది సరైనది కాదు, లేకుంటే సుప్రీంకోర్టు పలానా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది సరైందే, సరైనది కాదనొచ్చు, సరైనది అవునొచ్చు, లేకుంటే లోపాలు ఉంటే పలానా లోపం అని చెప్పవచ్చు. చర్చ వేరు, కానీ విద్వేషపూరితంగా ట్రోల్స్ చేయడం వేరు.
కాబట్టి చర్చకు అవకాశం ఉంది భారతదేశంలో. మనకు రాజ్యాంగము చర్చకు అవకాశం ఉంది, ఎంతనైనా మనం చర్చించవచ్చు దానికి సంబంధించినటువంటిది. ఆ చర్చ నుంచే కదా తర్కిస్తేనే దాంట్లో తర్కం నుండి వాస్తవం అనేది బయటకు వస్తుంది. అది కాబట్టి అట్లా చర్చ కాదు వాళ్ళు చేసేది, ద్వేషము, విషము, తిట్లు ఇలాంటివే తప్ప ఇంకా ఏమి లేవు. ఇప్పుడు మొత్తం ట్రోలింగ్స్ లో అదే జరుగుతున్నటువంటిది మనకి కనిపిస్తుంది. ఇక్కడ కునాల్ కమ్రాకు సంబంధించిన అంశంలో కునాల్ కమ్రా 2 కేసులలో ఇన్వాల్వ్ అయ్యిండు. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్లు కూడా సుప్రీంకోర్టు చేసింది. మొదటిది ఆయన ఏక్నాథ్ షిండే మీద చేసిన కామెంట్లు, దానిపైన చేసిన అంశంలో ఆ దాంట్లో సుప్రీంకోర్టు ఆయనను అరెస్ట్ చేయకూడదు అని ఒకటి ఇచ్చారు. దాన్ని ఎట్లా చూడాలి? యాక్చువల్ గా అంటే కామెడీ అంటే ఒక ఆర్ట్, ఒక కళ. అంటే మనుషులు కనీసము బతికున్నారు వీళ్ళంటే నవ్వడం అనేటువంటిది ఒక కవి చెప్తాడు అన్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన తత్వవేత్త కూడా చెప్పాడు. మనిషి కనీసం బతుకున్నాడంటే నవ్వాలట. కనీసం నవ్వలేనటువంటి మనిషి వాడు ఒక రోగితో సమానం, లేకుంటే శవంతో సమానం. అంటే నవ్వాలి, నవ్వించాలి దాన్ని. అయితే నవ్వుతున్నప్పుడు ఆ నవ్వు తెప్పించే కొన్ని సంఘటనలు, ఇన్సిడెంట్స్ మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడే దాంట్లో భాగంగా ఆయన ఒక స్టాండప్ కమేడియన్ కాబట్టి ఆ వ్యాఖ్యలు ఆయన చేశారు. చేస్తే నవ్వును కూడా మనం చూసాము. ఇదే కాదు, ఇప్పుడు వికటన్ పత్రిక మీద ఒక మన ఏంటిది ట్రంప్ ముందు ఒక కార్టూన్ మన దేశ పౌరులకు సంబంధించిన సుంకాలు పెంచుతా ఉంటే, నేను పెంచుతా అని మన ప్రధానమంత్రి గారి ముందే మాట్లాడుతుంటే కూడా, లేకుంటే మన బేడీలేసి తీసుకొని మన దేశ పౌరులని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతా అంటే కూడా సైలెంట్ గా ఉంటే, ఏదో మూటికి తాళం వేసుకున్నట్టుగా చేతులకు బేడీలు వేసినట్టుగా ఒక వేసి మన దేశ ప్రజలకి రిప్రజెంటేటివ్ గా ప్రధానమంత్రిని, అలాగే అమెరికా రిప్రజెంటేటివ్ గా ట్రంప్ ను పక్క పెట్టి అట్లా ఒక కార్టూన్ వేశారు. అది ఇలాంటి కార్టూన్ల మీద కూడా గతం